పెద్దగూడెం అనే గ్రామంలో రామయ్య అనే ఓ రైతు తన భార్య సీతమ్మతో కలిసి సంతోషంగా జీవించేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. అందులోనే బంగాళదుంపలు, టమాటాలు, గోధుమలు పండించేవాడు. అతను పండించిన పంటలు చిన్న వ్యాపారులకు అమ్మడం అతని జీవనోపాధి. సీతమ్మ కూడా కష్టపడే మహిళ. నీకు పొలంలో పని ఉండిపోతే నేను కూరగాయలు అమ్మేదామా అని అడిగేది. కానీ రామయ్య నా చేతులే పండించాయి, నేనే వాటిని విక్రయించాలి అని చెప్పేవాడు. అతనికి నిజాయితీ ప్రథమం. గ్రామంలో నరసయ్య అనే ఓ వ్యాపారి ఉండేవాడు. అతను రైతుల దగ్గర తక్కువ ధరకే కొనుగోలు చేసి పట్టణంలో ఎక్కువ ధరలకు అమ్మేవాడు. అతని వ్యాపారం బాగా నడుస్తుంది. అయితే రైతులకు మాత్రం న్యాయమైన ధర ఇవ్వడం అతనికి అలవాటు లేదు. ఒకరోజు రామయ్య తన తాజా పండిన టమాటాలను నరసయ్య దగ్గరకు తీసుకెళ్లాడు. నరసయ్య గారు, ఇవి మంచి నాణ్యమైన టమాటాలు, కిలో 15 రూపాయలకు ఇస్తారా అని అడిగాడు. నరసయ్య, మాత్రయో ఈ సంవత్సరం టమాటాల ధర చాలా పడిపోయింది, కిలో 7 రూపాయలు ఇస్తే కొనుక్కుంటా అని అన్నాడు. రామయ్యకు కోపం వచ్చింది. నేను నిపుణుని కాదు, కానీ నా కష్టానికి గౌరవం కావాలి అని చెప్పాడు. కానీ అతని దగ్గర అమ్మకూడదని అనుకున్నా అతనికి ఆప్షన్ లేదని భావించాడు. తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి రామయ్య తన భార్య సీతమ్మతో చెప్పాడు. సీతమ్మ, ఎంత కష్టపడినా వ్యాపారులు మాకు న్యాయం చేయరా? సీతమ్మ తన భర్త బాధను అర్థం చేసుకుంది. ఆమె ఓ కొత్త ఆలోచన చేసింది. మనమే నేరుగా కస్టమర్లకు అమ్మాలని చూద్దాం. రామయ్య మొదట సందేహపడ్డాడు. మన ఊర్లో ప్రజలు మన దగ్గరే కొంటారా అని అడిగాడు. పొలంలో కష్టపడేది మనం, అమ్మే హక్కు కూడా మనదే అని సీతమ్మ ధైర్యం ఇచ్చింది. రామయ్య తన పొలానికి ఓ చిన్న షెడ్డు ఏర్పాటు చేశాడు. రామయ్య తాజా కూరగాయల దుకాణం అని ఒక బోర్డు పెట్టాడు. నేరుగా రైతు నుండి కొనండి, న్యాయమైనవి తక్కువ ధరకే అని గ్రామస్తులకు చెప్పాడు. ప్రత్యక్షంగా రైతు దగ్గర కొంటే శుద్ధమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తాయి అని ప్రజలు అర్థం చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే గ్రామస్తులు నరసయ్య వద్ద కాకుండా రామయ్య దగ్గర కొనడం మొదలుపెట్టారు. నరసయ్య గమనించాడు తన వ్యాపారం క్షీణిస్తుందని. ఒకరోజు రామయ్యను పిలిచి చెప్పాడు. రామయ్య, నీ కూరగాయలు మంచి నాణ్యతంగా ఉన్నాయి, నీతో పార్ట్నర్షిప్ చేస్తే ఎలా ఉంటుంది? రామయ్య చిరునవ్వుతో అన్నాడు. నా కష్టానికి న్యాయమైన గౌరవం ఇస్తే తప్ప నేను వ్యాపారం చేయను. నరసయ్య గ్రహించాడు. రైతుల్ని మోసం చేస్తే ఎప్పటికైనా ప్రజలు నిజాయితీ వ్యక్తులను కోరుకుంటారనే విషయాన్ని. రామయ్య వ్యాపారం బాగా నడవడంతో ఇంకా చాలామంది రైతులకు ఆత్మస్థైర్యం వచ్చింది. వారు కూడా తమ కూరగాయలను నేరుగా అమ్మడం మొదలుపెట్టారు. సీతమ్మ తన భర్తని చూస్తూ గర్వంగా నవ్వింది. రామయ్య తన కుమారుడిని చూసి చెప్పాడు. బాబు, రైతుగా ఉన్నామంటే కేవలం కష్టపడడం కాదు, తెలివిగా ఆలోచించాలి కూడా.